ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్య భాగం యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12, 13, 14, 15 వచనాల్లో, ఓ తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కున నన్ను సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు మనస్సులో అనుకుంటివి కదా. నీవు పాతాళమునకు, నరకములో ఒక మూలకు త్రోయబడితివే. స్తోత్రం దేవస్థానోన్నతుడా, ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో నడిపించి బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించిన మేము పొందుకున్నాం తండ్రి, ఆమేన్. గమనించాలి ప్రియులారా, సైతానుగాడి యొక్క తోక కత్తిరించబడింది. సైతానుగాడు దేవుని చేతిలో ఓడించబడ్డాడు. ఆలోచన పుట్టిన తోడనే వాడు గెంటివేయబడ్డాడు. ఒక మరి సండే స్కూల్లో చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి స్టోరీ మీతో పంచుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను. ఒక అడవిలో ఒక నక్క ఉండేది. అది తరచుగా ఆ అడవి పక్కన ఉన్నటువంటి పొలంలోనికి వెళ్ళి మరి ఆ పంట అంతా పాడు చేస్తూ ఉండేటువంటిది. అడవి పక్కనే ఒక పంట పొలం ఉంది. రైతు ఎంతగానో మంచిగా పంట వేసుకుంటుంటే పాడు చేస్తూ ఉన్నది ఈ నక్క వెళ్ళి. ఒకరోజు రైతు ఏం చేశాడంటే, ఆ యొక్క పంట పొలం అంతా పాడు చేస్తున్నటువంటి నక్కను మరి పట్టుకోవాలని చెప్పి ఎలాగైనా చెప్పి ఒక బోనుని ఏర్పాటు చేశాడు. మరి నక్క ఏం చేసిందంటే, అటుగా వస్తూ బోనుని చూసింది. నక్క ఎలాగైతే బోనుని చూసింది కాబట్టి ఆ బోన్లో పడకుండా జాగ్రత్తగా ఎగిరిందనమాట. విచిత్రమైన విషయం ఏంటంటే, ఎగిరింది కానీ దాని తోక మాత్రం బోన్లో చిక్కుకుపోయింది. చాలా ప్రయత్నం చేసింది తోకను విడిపించుకోవాలని చెప్పి. నక్క చాలా బలంగా లాగిందనమాట. ఎప్పుడైతే బలంగా లాగిందో నక్క తోక తెగిపోయి బోన్లో ఉండిపోయింది. ప్రియులారా, ఇది సండే స్కూల్ స్టోరీ అయినా చాలా జీవితానికి అప్లై అవుతుంది జాగ్రత్తగా గమనించినట్లయితే. ఎప్పుడైతే తోక ఊడిపోయిందో నక్కకు చాలా బాధ కలిగింది. ఇప్పుడు ఆలోచన చేస్తుంది, నక్కకు తోక లేదన్న బాధ కంటే మిగిలిన నక్కలన్నీ కూడా ఇప్పుడు నాకు తోక లేదని చెప్పి ఎగతాళి చేస్తాయేమో అని చెప్పి చాలా దుఃఖపడుతూ వచ్చింది. ఎందుకంటే ఒక మనిషికి తలపై జుట్టు లేకపోతే ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో, నక్కకు తోక లేకపోతే కూడా అంత ఇబ్బందికరంగా ఉంటుంది. అది తన గాయాన్ని నాక్కుంటూ తన సమస్యని ఎలా పరిష్కరించుకోవాలో ఆలోచించింది. ఏం చేయాలి ఇప్పుడు, ఎలా అని చెప్పి ఆలోచనతోటి దానికి ఒక నక్క జిత్తులన్నీ ఉంటాయి కదా, ఒక ఉపాయం వేసింది అనమాట. ఏంటంటే, చుట్టుపక్కల ఉన్నటువంటి నక్కలన్నిటికీ ఒక ముఖ్యమైన మీటింగు ఉన్నదని చెప్పి కబురు చేసింది. నక్కలన్నీ కూడా సమావేశమయ్యాయి. అప్పుడు తోకలేని ఈ నక్క మాట్లాడటం ప్రారంభించింది. ఏమని మాట్లాడుతుందంటే, ఇదిగో వినండి, ఈ తోక వలన మనకేం ప్రయోజనం ఏమీ లేదు. ఎందుకంటే కుక్కలాగా తోక నాడించలేము, ఆవులాగా ఈగలు మనం తోలుకోలేము. ఒకవేళ ఈ తోక మనకు ఉన్నదంటే ఏదైనా బోనులో మనం చిక్కుకుంటే మన ప్రాణాలే పోగొట్టుకోవాల్సి వస్తుంది. అందువలన మన తోకలను కత్తిరించుకుంటే చాలా మంచిదని నా అభిప్రాయం అన్నదంట ఈ నక్క. వింటున్నారా? కాబట్టి దీని ఉపయోగం లేని దాంతో మనం చిక్కుల్లో పడేదానికంటే అసలు ఇది కత్తిరించేసుకుంటే చాలా మంచిదని చెప్పి సలహా ఇచ్చిందంట. నక్కలనే అది చెప్పిన దాన్ని జాగ్రత్తగా విన్నాయి. కానీ ఒక తెలివైన నక్క ఏం చేసిందంటే, నెమ్మదిగా లేచి తోకలేని నక్క వెనక్కి వెళ్ళి చూసిందంట. గబగబా ముందుకొచ్చి, ఈ జిత్తులు మారి నక్క చెప్పే మాట వినకండి, ఎందుకనంటే దీని తోక ఏ బోనులో పడిపోయి తెగిపోయిందో తెలీదు. కాబట్టి దీనికి తోకలేదు కాబట్టి, ఇది తోకలేని నక్క కాబట్టి అది మనందరికీ కూడా తోకలు లేకుండా చేయలేని ప్రయత్నం చేస్తుంది. ఇది దీనికి శిక్ష పడింది కాబట్టి
దీంతో పాటు మనకు కూడా శిక్ష పడాలని ఇది ఆలోచన చేస్తుంది. దీని మాటలు వినకండి అని గట్టిగా చెప్పింది. నిజాన్ని తెలుసుకున్నట్టు నక్కలన్నీ కూడా తోక తెగిన నక్కను మరి ఇంకా తరిమాయంట. అది కుయోమయ్యో అంటూ అడవిలోకి పరుగు తీసింది. ప్రియులారా, ఇక్కడ మీకు ఒక విషయం అర్థమై ఉంటుంది. సాతానుగాడు కూడా తన అహంకారం వలన దేవునితో సమానంగా కావాలని చెప్పేసి దురాశతో ఉండగా దేవుడు వాడిని ఏం చేశాడంటే పరలోకం నుంచి త్రోసివేశాడు. అయితే వాడి యొక్క ఆలోచన ఏంటంటే, వాడు తోసివేయబడితే, వాడు నరకానికి వెళ్తుంటే తనకు దక్కనటువంటి పరలోకాన్ని మనకు కూడా దక్కకుండా చేయాలి అని వాడు ఏం చేశాడంటే కుతంత్రాలు పన్నుతున్నాడు. మరేం చేయాలి మనం? వాడు వెళ్ళేదే కాదు, మనల్ని కూడా నరకానికి తీసుకెళ్ళాలని, వాడు వెళ్ళడు పరలోక రాజ్యానికి, మనం కూడా వెళ్ళకుండా చేయాలని చెప్పి అనేక ప్రయత్నాలు చేస్తూ నిన్ను నన్ను వెంటపడుతూ గర్జించు సింహం వలె సైతానుగాడు ఎప్పుడు నీ వెంట పడతా ఉంటుంటాడు. మరేం చేయాలి అంటే యాకోబు గారు చెప్తున్నాడు పరిష్కారం. యాకోబు 4:7 అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడు. దేవునికి లోబడి ఉండి అపవాదిగాడిని ఎదిరించాలి, గద్దించాలి, వాడు వెంటనే మీ దగ్గర నుంచి పారిపోతాడు. హల్లెలూయా. ప్రియులారా, ఏదో పెట్ట కదా, లేకపోతే ఏదో అనుకోకుండా ఇందులో ఉన్న సత్యాన్ని మీరు గ్రహించినట్లయితే ప్రతి క్షణము నీ జీవితాన్ని పాడు చేయాలని, నీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలని, నీ జీవితంలో శాంతి సమాధానం దొంగిలించాలని సైతానుగాడు నిరంతరము ప్లాన్లు వేస్తూ ఉంటుంటాడు, ఆలోచనలు ఇస్తూ ఉంటుంటాడు. అసలు నువ్వు ఈ భూమి మీద బ్రతకటమే వృధా, ఆత్మహత్య చేసుకో, నీకు ఉద్యోగం లేదు, నీ యొక్క జీవితం సరిగా లేదు, నీ కుటుంబం బాగోలేదు, నీ జీవితంలో అన్నీ బలమైన బంధకాలు ఉన్నాయి, కాబట్టి ఇలా బ్రతకడం వేస్ట్, ఆత్మహత్య చేసుకో అని చెప్పి ప్రోత్సహిస్తూ ఉంటుంటాడు. సూసైడల్ థాట్స్ అంటే ఆత్మహత్య ఆలోచన ఇచ్చేటువంటి వాడు సైతానుగాడు. యేసయ్య నిన్ను జీవింపజేస్తాడు. ఈ సత్యం తెలుసుకున్న రోజున అద్భుతాలను చూడగలుగుతావు. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, కాబట్టి ఇదే సమయం నువ్వు లేచి గద్దించు. నీకు వ్యతిరేకంగా రూపించిన సైతానుగాడి యొక్క ప్రణాళికలు ఏవి వర్ధిల్లకుండా ఉండాలంటే నువ్వు ఎర్లీ మార్నింగ్ లేచి మొట్టమొదటి సమయం దేవునితో గడిపి, దేవునికి లోబడి, నీకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లకూడదని చెప్పి గద్దించు. సాతాను శక్తులు లయమైపోవాలని ప్రకటించు. ఎప్పుడైతే మిగిలిన నక్కలన్నీ కూడా వెంటనే దాన్ని తరిమేసే పరుగుని వెళ్ళిపోయింది. మిగతా అన్ని క్షేమంగా ఉండగలిగాయి. నీ జీవితం బాగుండాలంటే సైతానుగాడి యొక్క మాటలను తరిమి కొట్టాలి. సైతానుగాడి యొక్క ఆలోచనలు, సైతానుగాడి యొక్క తలంపులను నీకు దూరముగా తరిమి కొట్టాలంటే నువ్వు దేవుని యొక్క ఆలోచన చేత నింపబడాలి, దైవికమైన ప్రసన్న చేత నింపబడాలి. అంటే ఖచ్చితంగా మొట్టమొదట లేచిన సమయం దేవునితో గడిపితే నువ్వు ప్రొద్దుటే లేచి ఏ మాటలు పలుకుతావో, ప్రొద్దుటే లేచి ఏవి ఆలోచన చేస్తావో అవే ఆ రోజంతా నిన్ను ప్రభావితం చేస్తాయి. కాబట్టి నువ్వు లేవకుండా, ప్రార్థించకుండా, దేవుని సందులో గడపకుండా ఉన్నట్లయితే నీ మైండ్ గజిబిజిగా గందరగోళంగా ఉంటుంది. అదే రోజంతా ప్రభావితం చేసి నీ యొక్క ఆలోచనలంతా గందరగోళంలోకి వెళ్ళిపోయి ఎటు పనికిరానటువంటి జీవితాన్ని జీవించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. సైతానుగాడికి దగ్గరగా, దేవునికి దూరంగా, శ్రమలకు దగ్గరగా, శాంతి సమాధానాలకు దూరంగా మరి జీవితాన్ని వెళ్ళబుచ్చుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ రోజున యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. ఇది దేవుడు నీతో మాట్లాడే సమయం. దేవునికి లోబడి అపవాదిని గద్దించండి. వాడు పారిపోతాడు, వాడు పిరికోడు, వాడు యేసయ్య చేత ఓడిపోయిన వాడు, యేసయ్య పాదాల కింద వాడు ఉన్నాడు. నీ పాదాల కింద వాడు ఉన్నాడు. కాబట్టి ఎప్పుడు కూడా సైతానుగాడిని గొప్ప చేయకండి. అమ్మో వాడు ఇలా చేస్తున్నాడు, సైతానుగాడు నన్ను శోధిస్తున్నాడు, వేధిస్తున్నాడు, బాధిస్తున్నాడు అని గొప్ప చేయకండి. యేసు నామములో సైతాను శక్తులు విరిచివేస్తున్నాం. నా మీద, నా కుటుంబం మీద, నా బిడ్డల మీద, నా ఆరోగ్యం మీద, నా పరిచర్య మీద, నా ప్రయాణాల మీద ఏది ఎంత మాత్రం హాని చేయదు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. సాతానా, నాకు వ్యతిరేకంగా రూపించబడిన ప్రతి ఆలోచన సర్వనాశనాన్ని ప్రకటిస్తున్నాను. ఆమేన్ అని మీరు ప్రకటించిన రోజున అద్భుతాలు చూస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు మీకు అటువంటి వెలిగింపునిచ్చి నడిపించి బలపరచును గాక. ఆమేన్.